హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫ్యూజ్ వర్సెస్ ఎంసీబీ గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్యూజ్ గురించి తెలుసుకుంటే మనము ఒక మ్యాచ్ స్టిక్ని వెలిగిస్తే అది ఒక్కసారి మాత్రమే వాడుతుంది కదా. ఫ్యూజ్ కూడా అంతే. ఓవర్ కరెంట్ వస్తే వైరు కాలిపోతుంది. కాలిపోయాక మళ్ళీ కొత్త ఫ్యూజ్గా పెట్టాలి, అప్పుడు పనిచేస్తుంది కరెంట్ కదా. ఇప్పుడు ఎంసీబీ, అసలు ఎంసీబీ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. అంటే ఎంసీబీ అనేది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. ఓవర్ కరెంట్ వచ్చినప్పుడు ట్రిప్ అవుతుంది. అసలు ట్రిప్ అవడం అంటే ఏంటి? అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, రైట్. మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ తిరిగి పనిచేస్తుంది, అంటే సేఫ్గా అని అర్థం. ఫైనల్గా చెప్పాలంటే ఫ్యూజ్ ఒక మ్యాచ్ స్టిక్ లాంటిది, రైట్. యూజ్ చేయొచ్చు, తర్వాత పడేయచ్చు. అది ఎంసీబీ ఒక స్విచ్ లాంటిది, రీయూజబుల్, మరీ వాడచ్చు, అంటే సేఫ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మనము అర్థనింగ్ ఎందుకు అవసరమో తెలుసుకుందాం. ఇప్పుడు అర్థనింగ్ లేకపోతే ఏం జరుగుతుంది, ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇళ్లలో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్స్ లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్నిసార్లు అంటే సమ్ టైమ్స్ కరెంట్ లీకేజ్ ఇస్తాయి. ఇప్పుడు అర్థనింగ్ లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరైతే మనం వాడేవి ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఎవరైతే మనం టచ్ చేస్తామో అర్థనింగ్ లేకుండా అవి మన బాడీలోకి డైరెక్ట్గా కరెంట్ వెళ్ళి షాక్ ఇస్తుంది. ఇది చాలా డేంజరస్. అదే అర్థనింగ్ ఉంటే ఏం చేస్తుంది, కరెంట్ ఉంటుందో అది మన బాడీలోకి డైరెక్ట్గా రాకుండా సేఫ్గా గ్రౌండ్లోకి పంపిస్తుంది. ఇప్పుడు మనం ప్రమాదం నుంచి మనము బయటపడతాం. అందుకే మన సేఫ్టీ కోసం అర్థనింగ్ చాలా అవసరం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.